టు డైమెన్షన్స్ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2024 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో మనం అందరం ఆ ఎగ్జామ్ అప్లికేషన్ డీటెయిల్స్ ఏంటి, ఆ నోటిఫికేషన్ ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇప్పటికే ఆల్రెడీ చూసేసి ఉంటాం. దానికి కాకుండా ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే ఈ వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. సో అసలు ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నా చూద్దాం. మీరు ఎగ్జామ్ అప్లై చేస్తారు, ఎగ్జామ్కి వెళ్ళాలి, అసలు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. ఆ ప్రిపరేషన్లో ఏ సబ్జెక్ట్ నుంచి ఎంతెంత వస్తున్నాయి వెయిటేజ్, పోనీ క్రాక్ చేసిన తర్వాత మీకు శాలరీ ఎంత వస్తుంది, ఏ సిటీలో మెట్రో సిటీస్ అయితే ఎంత వస్తుంది, నాన్ మెట్రో సిటీ అయితే ఎంత వస్తుంది, ఇలాంటివన్నీ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ అర్థమెటిక్ సబ్జెక్ట్ ఉంది. దాంట్లో ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఓవరాల్ 40 షిఫ్ట్స్ జరిగాయి లాస్ట్ ఇయర్. సిహెచ్ఎస్ఎల్ 2023లో 40 షిఫ్ట్స్ జరిగాయి. ఆ 40 షిఫ్ట్స్లో ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి మీకు? పోనీ రీజనింగ్లో ఏ సబ్జెక్ట్ నుంచి తక్కువ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చాయి? లేదు. టైర్ 2లో ఎక్కువ మంది లాస్ట్ ఇయర్ ఎక్కువ మంది డిస్క్వాలిఫై అయిన కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, దానిలో మినిమం క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ ఏంటి? ఇంకా వస్తాయి. మీకు ఇన్ కేస్ క్రాక్ చేశారు, ఎగ్జామ్ వచ్చి క్రాక్ చేస్తారు, జాబ్ వచ్చేసింది, శాలరీ ఎంత, మెట్రో సిటీస్లో అయితే ఎంత, నాన్ మెట్రో సిటీలో అయితే ఎంత, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు కావాలి అంటే ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఓకే, సో స్టార్టింగ్ నోటిఫికేషన్ సంబంధించి కొంచెం ఒక 1 minute చూద్దాము. అసలు అప్లికేషన్ డేట్స్ ఏంటి అని చూస్తే 8th ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసుకుంటే 7th May వరకు ఉందండి మీకు. అప్లికేషన్ ఎండింగ్ డేట్ వచ్చేటప్పటికి 8th May 2024. అలాగే పేమెంట్ వచ్చేటప్పటికి ఇది అప్లికేషన్ డేట్, ఎండింగ్ డేట్ 7th May 2024. అలాగే పేమెంట్కి 8th May 2024. మీరు పేమెంట్ చేసుకోవడానికి ఇన్ కేస్ వెబ్సైట్ ఏమైనా స్లో ఉన్నా, మీకు పేమెంట్ ఆగింది అనుకుంటే ఆ పేమెంట్ వరకు మాత్రం 8th May. ఓకే, అలాగే ఇంకొకటి ఏంటంటే ఇందులో అప్లికేషన్ పెట్టారు, ఏదో తప్పు పెట్టారు, కరెక్షన్ ఏమైనా చేయాలి అనుకుంటే 10th May అండ్ 11th May లోపు మీరు అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్ చేయాలనుకుంటే అంతవరకు చేసుకోవచ్చు. 10th May అండ్ 11th May లోపు చేసుకోవచ్చు. అలాగే క్వాలిఫికేషన్కి వచ్చేవాడికి 12th ఆర్ ఈక్వాలెంట్ అన్న. దీంట్లో అసలు సిహెచ్ఎస్లో ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసుకుంటే 3712 వేకెన్సీస్ ఉన్నాయి మొత్తం. ఇవి ఏమున్నాయంటే ఎల్డీసీ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, అలాగే డియుఓ డేటా ఎంట్రీ ఆపరేటర్. వీటిలో మనకి 12th ఆర్ ఈక్వాలెంట్ అన్నారు కదా, ఈ ఎల్డీసీ అండ్ జేఎస్ఏ వాళ్ళకి మాత్రం, ఎల్డీసీ ఆర్ జేఎస్ఏ వాళ్ళకి ఇంటర్మీడియట్ అయితే చాలు. ఓకే, ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ వాళ్ళైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్, అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు. అందులో ఏ గ్రూప్ అయి ఉండాలని ఏమీ లేదు. డిఈఓలో మీకు మళ్ళీ డిఈఓలో కూడా 2 ఉన్నాయి. మినిస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, అదర్ దాన్ మినిస్ట్రీ అని 2 పోస్టులు ఇచ్చారు. మినిస్ట్రీకి సంబంధించింది మాత్రమే కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇంటర్మీడియట్ ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ అయి ఉండాలి. అదే సైన్స్ స్ట్రీము విత్ మ్యాథమెటిక్స్ అనేది మెయిన్ సబ్జెక్ట్గా ఉండాలి. దీంట్లో మీ అదర్ దాన్ మినిస్ట్రీ అనే దానికి మాత్రం 12th పాస్ అయ్యింటే చాలు, ఆర్ ఈక్వాలెంట్ ఏదైనా దానికి సంబంధించిన వాళ్ళు అయ్యింటే చాలు. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేవాడికి 18 to 27 years. అంటే మీ బర్త్ ఇయర్ అనేది August 8th month 1997, దానికంటే ముందు ఉండకూడదు. ఖచ్చితంగా ఈ డేట్కి తర్వాత ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. అప్లికేషన్ ఫీజు వచ్చేవాడికి 100 rupees. మీకు ఎవరికి ఫీజు లేదు అని చూసుకుంటే ఫీమేల్ క్యాండిడేట్స్ కానీ మైనారిటీ క్యాండిడేట్స్ లైక్ ఎస్సీ అండ్ ఎస్టీ, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, వీళ్ళకి ఎటువంటి ఫీజు లేదు. మిగిలిన వాళ్ళందరూ 100 rupees పే చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మన మెయిన్ మోటివ్ ఆఫ్ ద వీడియో అనేది చూద్దాం. స్కిల్ టెస్ట్. దీంట్లో మీరు అసలు సెలక్షన్ ప్రొసీజర్లోకి వచ్చేటికి 2 types ఉంటాయి, టైర్ 1 అండ్ టైర్ 2. టైర్ 1 అందరికీ తెలిసిందే, ఇంగ్లీషు, క్వాంట్, రీజనింగ్, అలాగే జనరల్ అవేర్నెస్ ఉంటాయి. 25 questions ఈచ్, 50 marks ఉంటాయి. అది జనరల్గా అందరికీ తెలిసిందే, 60 minutes టైం. టైర్ 2లో మనకి సెక్షన్ 1, సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3 అని 3 ఉన్నాయి. సెక్షన్ 1లో ఏముంటాయి, సెక్షన్ 2లో ఉంటాయి, అవన్నీ ఈ 4 సబ్జెక్టులే. సెక్షన్ 3లో కంప్యూటర్ ఉంది. ఓకే, కంప్యూటర్కి సంబంధించి మీకు ఆల్రెడీ ఫస్ట్లోనే చెప్పాను, కంప్యూటర్ అనేది చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుందని. దానికి సంబంధించి అసలు క్వాలిఫైయింగ్ పర్సంటేజ్కి వచ్చేవాడికి అన్రిజర్వ్డ్ కేటగిరీకి అయితే 30% అనేది, అన్రిజర్వ్డ్ కేటగిరీ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో 30% మినిమం క్వాలిఫైయింగ్. అండ్ అలాగే ఓబీసీకి 25%, మిగిలిన ఎవరికైనా సరే మిగిలిన ఆల్ అదర్ క్యాండిడేట్స్కి 20%. ఓకే, సో ఇవి మీకు కంప్యూటర్కి సంబంధించిన క్వాలిఫైయింగ్ పర్సంటేజెస్. ఇవి ఆ నోటిఫికేషన్లో క్లియర్గా ఉన్నాయి. అలాగే
ఇంకొకటి ఏంటి మనకి, సో ఎల్డీసీ డిఓ డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పాం. దాంట్లో మెయిన్ రోల్ వచ్చేటికి స్కిల్ టెస్ట్ అండ్ టైపింగ్ టెస్ట్. ఇవి కూడా మీకు క్వాలిఫైయింగ్ నేచరే. ఈ మార్క్స్ని మీరు దేంట్లోనూ కౌంట్ చేయరు. టైర్ 2లో మీకు వచ్చిన మార్క్స్ మాత్రమే కౌంటబుల్. టైర్ 1 కూడా క్వాలిఫైయింగ్ నేచరే. ఓకే, సో స్కిల్ టెస్ట్కి వచ్చేద్దాం. డిఓలో మినిస్ట్రీకి సంబంధించింది అని చెప్పాను కదా, దానిలో వచ్చేవాడికి మీరు 3700 నుంచి 4000 కీ డిప్రెషన్స్ కొట్టాలి, అంటే కీస్ కొట్టాలి ఇన్ 15 మినిట్స్. మీకు 15 మినిట్స్ టైం ఇస్తారండి. ఈ 15 మినిట్స్ టైంలో మీరు 3700 నుంచి 4000 కీ డిప్రెషన్స్ కొట్టాల్సి ఉంటుంది. అలాగే అదర్ దాన్ మినిస్ట్రీ అని చెప్పాను కదా, డిఈఓలోనే 2 ఉన్నాయని చెప్పాను, మినిస్ట్రీ అదర్ దాన్ మినిస్ట్రీ అని. దానిలో అయితే అదర్ దాన్ మినిస్ట్రీ అయితే 2000 నుంచి 2200 కీ డిప్రెషన్స్ కొట్టాల్సి ఉంటుంది 15 మినిట్స్లో. అలాగే టైపింగ్ టెస్ట్కి వద్దాం. ఈ టైపింగ్ టెస్ట్ వచ్చేవాడికి లోవర్ డివిజన్ క్లర్క్కి అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి మాత్రమే ఉంటుంది. ఇందులో మీకు ఇంగ్లీష్ మీడియం, సో 35 వర్డ్స్ పర్ మినిట్. ఆర్ఎల్స్ మీరు కీ డిప్రెషన్స్లో కావాలనుకుంటే 175 కీస్ పర్ మినిట్, 175 కీస్ కొట్టాల్సి ఉంటుంది మీరు మినిట్కి. అంత స్పీడ్తో మేనేజ్ చేస్తే మాత్రమే అది క్లియర్ జరుగుతారు. ఈ టైం వచ్చేవాడికి 10 మినిట్స్. టైపింగ్ టెస్ట్ మీకు ఎప్పుడూ 10 మినిట్సే ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ దట్ స్కిల్ టెస్ట్ మాత్రం 15 మినిట్స్కి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇందాక చెప్పినట్టుగానే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో ఏ టాపిక్కి ఎక్కువ వెయిటేజ్ వచ్చింది లాస్ట్ ఇయర్ అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే, ప్రాఫిట్ అండ్ లాస్లో చూడండి 129 క్వశ్చన్స్ ఉన్నాయి. 40 షిఫ్ట్స్కి గాను మీకు 129 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ 4 to 5 క్వశ్చన్స్ వచ్చాయి మాకు ఒక్కొక్క షిఫ్ట్ నుంచి. అలాగే ఇంకొకటి చూసుకుంటే మీకు జామెట్రీ, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇవి కూడా ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్. లీస్ట్ వచ్చేటికి పార్ట్నర్షిప్ అండ్ హైట్స్ అండ్ డిస్టెన్స్లో వచ్చాయి. పార్ట్నర్షిప్లోనూ తక్కువ వచ్చాయి, అలాగే హైట్స్ అండ్ డిస్టెన్స్ టాపిక్ నుంచి కూడా చాలా తక్కువ వచ్చాయి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో. ఇవన్నీ లాస్ట్ ఇయర్కి సంబంధించిన అనాలిసిస్ అండి. నెక్స్ట్ రీజనింగ్లో వచ్చేటప్పటికి చూడండి, నెంబర్ సిరీస్ చూసారా 112 ఉన్నాయి. అంటే ఓవరాల్ 3 to 4 క్వశ్చన్స్ వచ్చినట్టే మనకి ఒక్కొక్క షిఫ్ట్ నుంచి. అంటే ఒక్కొక్క పేపర్లో మీకు 3 to 4 క్వశ్చన్స్ నెంబర్ సిరీస్ మీద నుంచే ఉన్నాయి. అలాగే తక్కువ వెయిటేజ్ వచ్చేవాడికి పేపర్ కట్టింగ్ అండ్ ఫోల్డింగ్ అని ఉంది కదా, నాన్ వర్బల్ రీజనింగ్ సంబంధించి ఒక టాపిక్. పేపర్ కట్ చేస్తే అది ఓపెన్ చేసాం అనుకోండి మనకి ఏ షేప్ వస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవి కొన్ని షిఫ్ట్లో వచ్చాయి, కొన్ని షిఫ్ట్లో అసలు రాలేదు. అందుకని ఓవరాల్ మీద 8. ఇవన్నీ మా ఫ్యాకల్టీ అంతా కలిసి మీకోసమనే ఎగ్జామ్ అనాలిసిస్ చేసి అంటే ఫర్దర్గా యూజ్ అవుతుంది వీళ్ళకి, ఈ ఇయర్ రాసే వాళ్ళకి అందరికీ చాలా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో మేము ఇవన్నీ చేసాము. నెక్స్ట్ ఇంకొక సబ్జెక్ట్ వచ్చేటప్పటికి జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్ ఆర్ జనరల్ అవేర్నెస్. దీంట్లో వచ్చేటికి మీకు మేజర్గా ఎకనామిక్స్లో 5 to 6 క్వశ్చన్స్ వచ్చాయి కదా చూడండి. ఒకసారి 5 to 6 క్వశ్చన్స్ ఉన్నాయి, లేదంటే 209 క్వశ్చన్స్ వచ్చాయి ఓవరాల్ మీద. 40 షిఫ్ట్స్లోనూ 209 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేటికి కరెంట్ అఫైర్స్ 163 క్వశ్చన్స్, అంటే 4 to 5 క్వశ్చన్స్ వేసుకోవచ్చు. ఇందులో 5 to 6 క్వశ్చన్స్ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా చాలా తక్కువ వచ్చేటికి బయాలజీ నుంచి ఉన్నాయి. మీకు బయాలజీలో చూడండి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే 24. అంటే మొత్తం 40 షిఫ్ట్లో 24 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక షిఫ్ట్లో వచ్చినాయి, ఒక షిఫ్ట్లో రాలేదు బయాలజీ నుంచి, అలా ఉన్నాయి. నెక్స్ట్ అలాగే ఇంగ్లీష్కి వద్దాం. ఇంగ్లీష్లో మనకి ఎక్కువగా చాలామంది ఏం చేస్తారంటే ఎస్ఎస్సి అనగానే 1 word సబ్స్టిట్యూషన్స్, ఈడియమ్స్, ఫ్రేజెస్ అనేవి చూస్తుంటారు. కానీ లాస్ట్ ఇయర్ వాళ్ళు ఏం చేశారు, మొత్తం రివర్స్ చేశారు. వొకాబులరీ మీద నుంచి ఇచ్చారు. అంటే సినానిమ్స్, యాంటోనిమ్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ కనిపించాయి మీకు. అలాగే ఇంకోటి చూసుకుంటే క్లోజ్ టెస్ట్, ఎర్రర్ డిటెక్షను, ఎర్రర్ కరెక్షను, ఇవన్నీ అంటే మీకు ఎక్కువగా ఫోకస్ చేసింది వాళ్ళు వొకాబులరీ మీద ఫోకస్ చేశారు. అండ్ ఇంకొకటి మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిందల్లా ఈ క్లోజ్ టెస్ట్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే 4 to 5 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి అనమాట. 4 to 5 మార్క్స్, 2 బీట్స్ లేకపోతే 3 బీట్స్ ఇచ్చినా కూడా మీకు 6 మార్క్స్ వచ్చేస్తాయి టైర్ 1లో. ఓకే, అలాగే ఇంగ్లీష్ సంబంధించి ఇంకొకటి ఏంటి అంటే ఒకసారి చూడండి, ఇక్కడ ఈడియమ్స్ చూడండి 66 క్వశ్చన్స్, అంటే 40 షిఫ్ట్స్కి మనం 66 క్వశ్చన్స్ వచ్చాయి. ఒక్కోసారి కొన్ని షిఫ్ట్లో ఇచ్చారు, కొన్ని షిఫ్ట్లో ఇవ్వలేదు మనకి. ఈడియమ్స్ 1 words కూడా అంతే. ఓకే, అందుకని మీరు ప్రతి సబ్జెక్ట్ సంబంధించి ఈ అనాలిసిస్ చేసుకుంటే ఇప్పుడున్న టైంకి ఏది ఫస్ట్ ఫోకస్ చేయాలి, ఏది ఫస్ట్ మీరు ప్రిఫర్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి, తర్వాత దేన్ని ప్రిపేర్ చేసుకోవాలి, ప్రియారిటీ వైజ్గా ప్రిపరేషన్ అనేది చేసుకుంటే ఖచ్చితంగా క్రాక్ చేస్తారు. ఓకే, అలాగే శాలరీస్కి వచ్చేస్తే మనకి ఎంత శాలరీ వస్తుంది, లేదంటే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఏంటి, ఇవన్నీ చూసుకుందాం. ఫస్ట్ టైర్ 1కి ఎల్డీసీ కానీ లడీస్ లోయర్ డివిజన్ క్లర్క్కి, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి మాత్రం అన్రిజర్వ్డ్ కేటగిరీ అయితే మీరు చూడండి 153 ఉంది.
అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ 153 అయితే ఇన్ కేస్ మీరు మైనారిటీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అయి ఉంటే ఎస్టీకి అయితే చూడండి 124 ఉంది. అంటే మీరు ఇప్పటి నుంచే టార్గెట్ ప్రతి ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ టార్గెట్ ఎంత పెట్టుకోవాలి మనం 125 to 150 రేంజ్, ఈ రేంజ్లోనే నాకు స్కోర్ రావాలి ప్రతి ఎగ్జామ్లోనూ అన్నట్టుగానే వెళ్ళండి. లోవర్ డివిజన్ క్లర్క్ కానీ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి కానీ మీరు అప్లై చేసేటట్టయితే. అలాగే డియూకి వచ్చేటప్పటికి డియూలో చూడండి డియూలో వచ్చేటికి టైర్ 1 169 ఉన్నాయి. 169 పాయింట్ సంథింగ్ ఏదో ఇచ్చారు. 2-3 డెసిమల్ పాయింట్స్ మనకు అవసరం లేదు, 169 ఇచ్చారు. డియూకి మీరు దేనిలో అయినా మినిస్ట్రీకి అయినా అవనండి, అదర్ దాన్ మినిస్ట్రీ అవనివ్వండి, దేనికి సంబంధించింది అయినా సరే మనకి కట్ ఆఫ్ టైర్ 1కి 169 ఉంది. అండ్ ఆ టైర్ 1 స్కోర్ అనేది మీకు క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే, వాడు దానికే కట్ ఆఫ్ ఇంత ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఈ కట్ ఆఫ్స్ ఎందుకు చెప్తున్నా అంటే లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్కి కొంచెం చాలా మైనర్ చేంజెస్లో కొంచెం వేకెన్సీస్ ఇంక్రిమెంట్ వచ్చాయి. అంటే కట్ ఆఫ్స్ కూడా ఆల్మోస్ట్ మీకు ఇంతే ఉంటాయి. కాబట్టి దీనికి టార్గెట్ పెట్టుకొని మీరు ప్రిపరేషన్ అనేది చేయండి. అలాగే ఫైనల్ కట్ ఆఫ్స్కి వచ్చేటప్పటికి ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీకి 293 ఉన్నాయి. అవి మైనారిటీ క్యాండిడేట్స్ అనుకోండి 268. మీరు ఇన్ కేస్ మైనారిటీ కేటగిరీకి సంబంధించింది అయితే ఎస్సీ ఎస్టీ ఇలాంటి కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అయి ఉంటే కనుక 268 280 ఇవి కట్ ఆఫ్స్. అన్రిజర్వ్డ్ కేటగిరీనే మనం ఎప్పుడు టార్గెట్గా పెట్టుకొని ఒక ఎగ్జామ్ అనేది క్రాక్ చేసుకుంటూ వెళ్ళాలి. అదే మన టార్గెట్ అనేది పెట్టుకొని చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ అలాగే శాలరీ మెట్రో సిటీస్లో అయితే ఎంత వస్తుంది, ఇన్హాన్స్ శాలరీ ఎంత వస్తుంది, నాన్ మెట్రో సిటీస్లో అయితే ఏ పోస్ట్కి ఎంతెంత శాలరీస్ వస్తాయని చూసుకుంటే లోవర్ డివిజన్ క్లర్క్కి అయితే ఇన్హాన్స్ శాలరీ 34,580 మెట్రో సిటీస్లో అయితే, నాన్ మెట్రో సిటీస్ అయితే 31,000 అరౌండ్ 32,000 వేసుకుందాం. ఓకే, అలాగే డిఓ అది మినిస్ట్రీకి సంబంధించింది ఏమనండి, అదర్ మినిస్ట్రీ ఏమండి, ఏదైనా సరే మీకు ఇన్ హ్యాండ్ శాలరీ మెట్రో సిటీస్కి అయితే 47,000 అరౌండ్ వస్తుంది. అలాగే నాన్ మెట్రో సిటీస్ అయితే 41,000 దాకా వస్తుంది మనకి శాలరీ. సో ఇన్ హ్యాండ్ శాలరీ ఇలాంటివన్నీ మనకు తెలిస్తే ఏంటంటే ఎక్కువ మనకి శాలరీ ఎంత వస్తుంది అని బయట అడుగుతుంటారు. సో అలాంటివి మనకి బాగా తెలిస్తే, ఫోకస్గా తెలిస్తే ఇది నేను క్రాక్ చేస్తే ఇంత శాలరీ స్టార్టింగ్లోనే వస్తుందనే హోప్ ఉంటుంది. ఓకే, సో అందుకని ఇప్పటి నుంచే ఎగ్జామ్ స్ట్రాటజీ అనేది పెట్టుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. అలాగే ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.